ఈరోజు మేజర్ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో పంచాయతీ దగ్గర ఉన్నటువంటి బాలాజీ నగర్లో ఉన్నాం మనం. ఆ బాలాజీ నగర్లో గత 35-40 సంవత్సరాల నుండి కాలువ లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో గౌరవ పెద్దలు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆశీస్సులతో కొత్తపల్లె పంచాయతీ పరుగులు పెడుతుంది. పనుల్లో మంచి పనులు చేసి ప్రజల ఆదరాభిమానాలు పొందాలని చెప్పి ఆయన కూడా చెప్పాడు. గతంలో కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని పనులు చేయాలని కూడా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. కొత్తపల్లె పంచాయతీలో ఎక్కడైనా కానీ మాకు చేతనంత వరకు ఫండ్స్ను చూసుకొని అక్కడ మేము రోడ్డు పని అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, శానిటైజర్కి సంబంధించినది అయితేనేమి ఏదైనా కూడా పని చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈరోజు మేము స్టార్ట్ చేసాం. ఆ వార్డు నెంబర్లు అయితేనేమి, వెంకటరమణ అయితే అందరం కలిసికట్టుగా ఈ వార్డులో ఉన్నటువంటి ఈ వీధిలో ఉన్నటువంటి బాలాజీ నగర్లో ఉన్నటువంటి ప్రజలందరం కలిసి ఈరోజు కాలువ పని చేస్తున్నాం. దాదాపు సుమారు 10-11 లక్షల వ్యయంతో కూడుకున్నటువంటి పనులు ఇక్కడ చేస్తున్నాము. దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు ఇళ్లలో ఏదైనా తాపులున్నా అడ్డాలున్నా కూడా తీసుకోమని చెప్పి వాళ్ళే అనడం, వాళ్ళే తీసుకుంటామని చెప్పడం కూడా మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఏది ఏమైనా కానీ కొత్తపల్లె పంచాయతీలో గౌరవ వీళ్ళు మన వరదరాజరెడ్డి గారు చెప్పారు, పంచాయతీలో బాగా డెవలప్ చేయండి, నేను ఏ దానికైనా కానీ పనులు చేసుకునేదానికి, మంచి పనులు చేసుకునేదానికి మేము మీకు అందరికంటే ముందు ఉంటానని చెప్పి కూడా చెప్పడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా పంచాయతీ పనుల్లో పరుగులు పెట్టిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు వార్డు మెంబర్లతో కూడా సమస్య లేదు కాబట్టి మీరు వేగవంతంగా పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. వార్డు మెంబర్లతో మాకు అప్పుడు కూడా ఏమంటే కొద్దిగా ఇబ్బంది పడి వాళ్ళ బాధలు చెప్పుకొని ఆ వార్డు మెంబర్ల కంటే ఎక్కువ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డితోనే ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఏం లేదు, తీరిపోయినాయి. మాజీ అయినాడు కనుక మనకేం ఇబ్బంది లేదు. ఖచ్చితంగా పనులకు ఎవరు అడ్డు చెప్పరు. వార్డు మెంబర్లు అయితే కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కానీ ఎవరే కానీ మాకు అడ్డు చెప్పరు. అడ్డు చెప్పినా కూడా వాళ్ళ దగ్గర మాట్లాడుకొని పనులు అయితే ఆపే ప్రశ్న